మన హైదరాబాద్లో ఆయన అన్నాడు, అసలు ఈ జడ్జీలకి రిటైర్మెంట్ తర్వాత ఏ పదవులు ఇవ్వవద్దు అని ఒక నిషేధం విధించాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది నాకు. ఈ మహానుభావుడు ఇంతకుముందు ఒక మాట మాట్లాడాడు. ఏమిటంటే అంటే ఆయన ఇంతవరకు ఓటు వేయలేదు, ఆయన మాట్లాడేటట్టు ఇంతవరకు ఓటు వేయలేదు. మరి ఆయనకి పాపం డెమోక్రసీ తెలుసో లేదో, ఈ రాజ్యాంగం అందరికీ వయోజన ఓటు హక్కు ఇచ్చింది, అడల్ట్ ఫ్రాంచైజ్ ఏ విధమైన అర్హతలు అనర్హతలు లేకుండా వచ్చిందని తెలుసో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ఈ రాజ్యాంగం ఆధారంగా ఈ సహజ న్యాయ సూత్రాలను మర్చిపోయిన ఒక మతిమరుపు ఆధారంగా ఇచ్చిన తీర్పులు ఎంతవరకు న్యాయమైన తీర్పులు అనే ఒక పెద్ద అనుమానం కూడా నాకు వస్తుంది. సరే, జడ్జిలుగా ఉన్న వాళ్ళని ఇంపీచ్ చేయడానికి రాజ్యాంగంలో ఒక విధానం ఉంది, ఇంపీచింగ్ ఫ్రమ్ ది పొజిషన్ అని. అయితే వీళ్ళు తమతో తాము తమ క్రెడిబిలిటీని ఇంపీచ్ చేసుకున్నారు. ఇట్లా మాట్లాడి ఏది తెలియకుండా అటు ఇటు వినకుండా మాట్లాడి తమ క్రెడిబిలిటీని ఇంపీచ్ చేసుకున్నారు. నేనేమంటున్నా అంటే, ఈ జస్టిస్ అనే మాటను మీరు దయచేసి వాడకండి. మీ పేరు ముందు ఆ జస్టిస్ అని పెట్టుకోకండి. ఎందుకంటే రిటైర్ అయిన జడ్జిని ఇంపీచ్ చేయడానికి ఇక్కడ ఆస్కారం లేదు కనుక మనం కనీసం ఆ జస్టిస్ అనే పదాన్ని వీళ్ళు వాడుకోకుండా పద్మశ్రీ పద్మవిభూషణ్ వాడుకోవద్దని చెప్పారు కదా. అట్లా ఈ కమర్షియల్ గా పొలిటికల్ గా పబ్లిసిటీ కోసం నాకైతే ఒక అనుమానం ఏమైతే ఏదుందంటే, ఈ హెలికాప్టర్ కోసం మన చైర్మన్ గారు చెప్పారు, హెలికాప్టర్ కోసం వాళ్ళు మన మీడియా కవరేజ్ చేయనట్టు ఈయన ఈ సీమాంధ్ర పత్రికల్లో వచ్చే పబ్లిసిటీ కోసం ఈ మాట ఏమైనా అన్నాడా అని అనుమానంగా ఉంది. ఇటువంటి చిన్న చిన్న పబ్లిసిటీ పిచ్చి కోసం ఒక ఉద్యమాన్ని 6 దశాబ్దాల ఉద్యమాన్ని 1000 మంది ఆత్మాహుతిని చులకన చేసి మాట్లాడే వ్యక్తి న్యాయమూర్తి అనిపించుకోవడానికి తగడు. తర్వాత ఈ పత్రికా మండలి చైర్మన్ గా ఉండడానికి కూడా ఆయనకు ఎంతవరకు అర్హత ఉందని అరుణ్ జైట్లీ మాట కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అప్పుడు అరుణ్ జైట్లీ అంటే నేను ఎందుకు అంటున్నాడు అనుకున్నాను. ఐ థింక్ ఈజ్ రైట్. ఇట్లా ఒక మామూలుగా చాలా రీజనబుల్ గా ఆలోచించే వ్యక్తులను, అలాంటి వ్యక్తులను కూడా మార్చేసే ఇల్లాజికల్ గా, ఇల్లీగల్ గా, అన్కాన్స్టిట్యూషనల్ గా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కు వ్యతిరేకంగా, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఇంత అధోగతిలో ఇంత పెద్దవాళ్ళు అని అనుకున్న వాళ్ళు, నేను ఐ విల్ అగ్రీ విత్ ప్రొఫెసర్ అరగోపాల్ ఆన్ వన్ పాయింట్. న్యాయం మీద ఉన్న గౌరవాన్ని మనం అనవసరంగా న్యాయమూర్తులకు ఆపాదిస్తున్నాం, అది మాత్రం కరెక్ట్. కాబట్టి న్యాయం మీద ఉన్న గౌరవంతో నేనేమంటున్నా అంటే, ఆ న్యాయమూర్తి అనే మాటను మీరు తొలగించుకోండి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. పత్రికా మండలి చైర్మన్ పదవి నుంచి దిగిపోండి. మీ ఇష్టం వచ్చినట్టు వ్యాసాలు రాసుకోండి. సంజయ్ దత్కి క్షమాభిక్ష పెట్టమంటారో, 1000 మంది ఆత్మహత్యల గురించి ప్రపంచంతో పట్టించుకోవద్దని ప్రచారం చేస్తారో, తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దంటారో మీ ఇష్టం. కానీ ఈ పదవుల్లో ఉండి ఈ విశేషణాలు భుజగీతులు తగిలించుకొని ఇటువంటి నీచమైన అధోగతి పాలు చేసే మాటలు మాట్లాడొద్దని, ఈ డకన్ టీవీ లోగో ఆవిష్కరణ సమావేశానికి ఆయన బహిష్కరించడం ఎంత మంచి పని చేశారో అటువంటి ఇంకొక మంచి పని మీరు చేయాలని చెప్తున్నా నేను. ఏమిటంటే, మీరు జస్టిస్ అనే మాటను మీ పేరు నుంచి తొలగించండి అని డిమాండ్ చేయండి. ఇటువంటి మాటలకి ఒక విచారణ లేకుండా, ఒకవైపు ఉన్న ఒక వాదాన్ని వినకుండా ఇటువంటి మాటలు మాట్లాడినందుకు మీరు సమాధానం చెప్పండి అని వివరణ కోరుతూ ఈ సమావేశం తీర్మానం చేయాలని కూడా నేను కోరుతున్నా. ఒక మాట చెప్తా. ఒక 60 ఏళ్ల వనిత విడాకుల కోసం కేసు పెట్టింది. పెడితే జడ్జి గారు అన్నారంటే, ఈ 60 ఏళ్ల వయసులో ఏమిటి విడాకులు, ఏమిటి తర్వాత నువ్వు ఏం చేస్తావు అని డిస్మిస్ చేశాట పిటిషన్. ఆమె అప్పీల్ పోయింది. అప్పీల్ పోతే ఆ జడ్జి ఏమన్నారట అంటే, 60 ఏళ్ళగా విడాకులు అడుగుతున్నా, ఎందుకు అడుగుతుందో తెలుసుకోవాలి కదా మనం, అదే పాయింట్ అని అడిగితే ఆమె చెప్పింది ఆ కథ ఇప్పుడు నేను మీకు చెప్పలేను. వెంటనే విడాకులు కూడా ఇచ్చేసిన ఆ కథ విన్న తర్వాత. అట్లనే నువ్వు ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకొని ఇంకోరు ఏమంటున్నారో వినకుండా, ఏం చెప్తున్నారో వినకుండా, నీకు నువ్వే తీర్పులు చెప్పుకుంటూ కూర్చుంటే, ఎవరు ఏమంటున్నారో తెలియకుండా, నువ్వు డెమోక్రసీ ఏంటో తెలియకుండా, ఓటు వేయకుండా, నోటి మాటనే వేస్తూ ప్రతిసారి ఇది ఏ రకమైన పత్రికా స్వేచ్ఛను ఆయన వినియోగించుకుంటున్నాడు అనే ఒక సవాల్ మన ముందున్నది. కనుక ఈ సమావేశం తప్పనిసరిగా ఆ తీర్మానం చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకున్నాను.